నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. వేణుస్వామి ఎప్పుడు చూడండి, ఆయన ఎవరు అడగకపోయినా ఆయన కాంట్రవర్సీలోకి ఆయనే అడుగు పెడతాడు. ఇప్పుడు కూడా విజయ్, త్రిష, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్కి సంబంధించి మమతా బెనర్జీ గురించి, నరేంద్ర మోడీ గురించి, వీటన్నిటిని బేస్ చేసుకొని ఆయన ఒక జాతకాన్ని చెప్పారు. త్రిష గనక లేకపోతే పాటికి సీఎం అయిపోయేవాడు విజయ్, మళ్ళీ తమిళనాడులో ఏదో వచ్చేస్తుంది, మళ్ళీ ఎలక్షన్లు వచ్చేస్తాయి, దీది ఇంకా సీఎం అవ్వదు, 2026లో జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలల్లో విమాన యాక్సిడెంట్లు అవుతాయి, ఇలాంటివి. సో వేణుస్వామి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేసే అంశాలని ఆయన ఎందుకు ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు అనే దాని మీద మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడతాం. నమస్కారం మ్యామ్. వేణుస్వామి అంటే ఇంకా పాపం విజయ్ గెలిచాడు, ప్రభుత్వాన్ని ఇంకా స్థాపించలేదు, ఈలోపు ఏంటి మేడం ఈ విధంగా? దుర్మార్గం ఏంటంటే, ఈ వేణుస్వామి అనబడే, అసలు స్వామి అనకూడదు, ఆయన తగిలించుకున్నది అది. వేణు రోడ్డు పక్కన చిలకదోసి చూసి చెప్పుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నవాడు ఇవాళ కార్పొరేట్ జ్యోతిష్యం చెప్పే స్థాయికి, పొలిటికల్ జ్యోతిష్యం చెప్పే స్థాయికి ఎదిగిపోయాడు. ఈయన ఎదిగిపోవడానికి కారణం ఏంటంటే, అది ఆయన విద్వత్తు కాదు, ఆయన ఎదగడానికి కారణం జనాల యొక్క మూఢనమ్మకాలే ఆయనకి పెట్టుబడి. జనాల ఆశలు, ఆకాంక్షలే ఆయనకి ఆయన ఇక్కడ దాకా తీసుకొచ్చినాయి. ఇప్పుడు ప్రతి మనిషిలోనూ ఒక జ్యోతిష్కుడు ఉంటాడు. మీరు గమనించండి, నాలో ఉంటాడు, మీలో ఉంటాడు, అందరిలోనూ ఉంటాడు. ఎవరి జాతకం వాడికి బాగా తెలుసు, చాలా బాగా తెలుసు. మతిని బట్టి గతి ఉంటుంది, గతిని బట్టి మతి ఉంటుంది. ఇవన్నీ ఇలా ఉండగా కాస్త సైకాలజీ తెలుసుకుంటే, కాస్త ఎదుటి మనిషి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తుంటే, ఎదుటి మనిషి హావభావాల్ని అర్థం చేసుకోగలిగితే దాన్ని బట్టి జ్యోతిష్యాలు చెప్పచ్చు. దానికి జ్యోతిష్యము అని పెద్ద పేరు పెట్టక్కర్లా. మాట్లాడుతూ కూడా భావాలని ఒకళ్ళకొకళ్ళు వ్యక్తపరుచుకుంటే అది జ్యోతిష్యం. ఇప్పుడు నా దగ్గరకు ఒక మనిషి వచ్చారు, చూస్తేనే అర్థమైపోతుంది ఏదో బాధలో ఉన్నారు వాళ్ళు అని. పైగా నాకు ఎంతో కొంత వాళ్ళ గురించి తెలుసు, ఏవో వాళ్ళ ఇంట్లో ఇబ్బందులు ఉన్నమాట తెలుసు నాకు. అంటే అది నాకు డైరెక్ట్గా తెలియకపోవచ్చు, ఇండైరెక్ట్గా కూడా తెలిసి ఉండొచ్చు. నేను వెంటనే చూడగానే, ఏంటమ్మా అలా ఉన్నావు, మీ ఇంట్లో పలానా సమస్య ఉంది కదా అని నేను అన్నాను అనుకోండి. ఆవిడ అరే నీకెలా తెలుసు అందనుకోండి. ఈ వేళల్లో మనకు వీళ్ళు ఆంజనేయులు అంతా అయిపోతుంటారు అనమాట. అయిపోయి ఓ నాకు చాలా తెలుసు. అది ఆ తెలుసు అన్నంత వరకు ఆగితే బాగుంటుంది, దాన్ని వ్యాపారం చేసుకోవటం అది ఒక కళ. వేణుకి ఈ కళ బాగా వచ్చింది. చాలా చిన్నప్పుడే సినీ మాయా జగత్తులో ఉన్నాడు అతను. ఆ సినీ జగత్తులో ఉన్న వాళ్ళకి ఇలాంటి మెళకువలు చాలా ఈజీగా అర్థమవుతాయి. సరే, కాలక్రమేణా ఆయన తొండ ముదిరి ఓసర వెళ్ళయింది అన్నట్లు ఓ పెద్ద జ్యోతిష్యుల అవతారం ఎత్తాడు. ఎత్తి ఇవాళ ఏం చెప్పుకోవాలి అన్నా, అసలు ఆయన దగ్గర అపాయింట్మెంట్ కావాలంటేనే 10,000, లేదు ఇంకొంచెం మాట్లాడాలంటే 50,000. అదే వాళ్ళు బాగా పొలిటికల్గానో లేకపోతే సినిమా ఇండస్ట్రీలోనో సెలబ్రిటీలు అయితే లక్షలు ఇలా వసూలు చేసే కార్యక్రమంలో వేణుస్వామి ఉన్నాడు. ఈ వేణుస్వామి అనబడే అతను ఇంతకుముందు కూడా ఇట్లాగే ఎక్కువ తక్కువ మాట్లాడి కేసు అయ్యి మహిళా కమిషన్ ముందు హైకోర్టుతో చివాట్లు పెట్టించుకున్నాడు. మహిళా కమిషన్ ముందు కూడా హాజరయ్యి నేను ఇంకా ఎవరికి జ్యోతిష్యాలు చెప్పను అన్నంత ఇదిగా వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ కొంచెం నోరు ఎక్కువైంది మాస్టర్కి, ఎక్కువయ్యి మళ్ళీ ఇవన్నీ మాట్లాడుతున్నాడు. విజయ్ ఉన్నాడండి. విజయ్ ఏం జాతకం చెప్తే విజయ్ అన్ని సీట్లు గెలిచాడు? ఎవరి జాతకం చెప్పారు అసలు విజయ్కి? పోనీ విజయ్కి ఎవరన్నా చెప్పించారా జాతకం? చెప్పిస్తే విజయ్ గెలుస్తాడు అనే నమ్మకం ఉంటే ఆ పార్టీలో చేరి ఎమ్మెల్యే టికెట్ తీసుకునేవాళ్ళేగా, అందరూ తీసుకునేవాళ్ళే కదా. ఇప్పుడు విజయ్ అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా స్ట్రాటజీ ఏది వేస్తే నాకు సీట్లు వస్తాయి అని అతను అనుకున్నాడు కాబట్టి దానికి తగ్గట్లుగా అతను యంగ్ని టార్గెట్ చేయాలి అనుకున్నాడు, యంగ్ పీపుల్ని. అలాగే టార్గెట్ చేశాడు. మహిళల్ని టార్గెట్ చేసుకోవాలనుకున్నాడు, మహిళల్ని టార్గెట్ చేశాడు.
ఆ ఇద్దరు ఓట్లేశారు, గెలిపించారు. అవును. అందుకు గెలిచాడు. అంతేగాని త్రిష పక్కన ఉన్నా, త్రిష పక్కన లేకపోయినా ఇమ్మెటీరియల్ అది అసలు విషయమే కాదు. అంటే దీది గురించి కూడా మాట్లాడుతున్నారు. అక్కడికి వద్దాం ఫస్ట్. ఇక్కడ తేలాలి, ఈ జాతకం ఏంటో ఇక్కడ తేల్చాలి. త్రిష పక్కనుంది కాబట్టి, లేకపోతే గనక ఈ పాటికి సీఎం అయ్యేవాడు. అసలు 108 మందే గెలవటానికి త్రిష ఉండటానికి సంబంధం ఏంటి చెప్పండి. అసలు త్రిష ఉన్నందువల్ల నష్టం జరిగితే అసలు విజయే ఓడిపోవాలి. విజయ్ 2 చోట్ల గెలిచేసాడు. అదే అంటున్నా నేను. ఇప్పుడు త్రిష విషయమే కనుక మైనస్ అయితే అతనికి 2 చోట్ల గెలవకూడదుగా. స్టాలిన్ ఓడిపోయినట్టు ఓడిపోవాలిగా. అవును. ఇప్పుడు టీవీకే పార్టీలో ఇంకెవరున్నారు సీఎం క్యాండిడేట్? పార్టీ పెట్టిందే అతను, మెయిన్ ఫేసే అతనిది. నేనున్నాను, నన్ను చూసి ఓట్లేయండి అని అడిగాడు అందరినీ. నా క్యాండిడేట్లు కాదు, నన్ను చూసి ఓట్లేయండి అన్నాడు. పైగా అన్ని నియోజకవర్గాలకు కూడా తిరగలేదు అతను. కాకపోతే ఈ కొత్త టెక్నాలజీని పెట్టుకొని 3Dలో అతను AI ద్వారా ప్రచారం చేశాడు. అసలు నిజమైన మనిషే వచ్చాడు అనుకున్నారు. సరే, ఏదేమైనా టెక్నాలజీని బట్టి అతను విన్ అయ్యాడు. అవన్నీ అతను తెలివితేటలు, అతని టీం తెలివితేటలు. మధ్యలో నువ్వెవడవు అసలు త్రిష పేరు ఎత్తటానికి? నీకు అసలు త్రిష పేరు ఎత్తే హక్కు నీకు ఎవరిచ్చారు? అలాగే దురదృష్టవశాత్తు కొన్ని ఛానల్స్లో కూడా కొంతమంది కూర్చొని త్రిష హోమ్ మినిస్టర్ అవుతుందా, లేదు త్రిష ఇక ఢిల్లీకి వెళ్తుందా, ఢిల్లీలో చక్రం తిప్పుతుందా, అలాగే రాజ్యసభ ఇస్తారా? వీసీకే పార్టీ వాళ్ళు మాకు తిరుచూరు కావాలని అడిగారు. అడిగినందుకు గాను వాళ్ళు మామూలుగా అది అసలు త్రిష తీసుకునేది, కానీ వాళ్ళు ఆ చెక్కు పెట్టడం కోసమే వాళ్ళు అడిగారు. అసలు ఇంత ఊహాగానాలు, ఎంత మెదళ్ళు పుచ్చిపోతే ఇట్లాంటి ఊహాగానాలు చేస్తారు? అసలు మెదడులో గుజ్జుందా లేదా? అసలు ఇది పిచ్చికి పరాకాష్ట అంటారు తప్పితే వేరే ఏమీ కాదు. ఆమంటే ఢిల్లీలో చక్రం తిప్పిపోతుందంట. సాక్షాత్తు ఒక ఛానల్లో కూర్చొని ఈ మురికి మాటలు లేకి మాటలు మాట్లాడుతున్నాడు ఒక ఛానల్ అధినేత. అసలు మీకేం రైట్ ఉందండి అసలు త్రిష గురించి, విజయ్ గురించి మాట్లాడటానికి? విజయ్ కానీ త్రిష కానీ చెప్పారా ఎక్కడన్నా మేమిద్దరం సహజీవనం చేస్తున్నామని? కానీ మేమిద్దరం మీరు అనుకునే విధమైన స్నేహంలో మేము ఉన్నామని కానీ వాళ్ళు ఎప్పుడైనా చెప్పారా? అసలు మీరు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళ ఇంట్లో గొడవలు ఉంటే 100 విషయాలకు గొడవలు ఉండొచ్చు, త్రిష వల్లే గొడవలు అయినాయి అని ఎందుకు మాట్లాడతారు? అసలు ఈ మాట్లాడటం వెనకమాల మీ మురికితనము, మీ మకిలితనము బయటపడుతుంది తప్పితే వేరే ఏమీ లేదు. ఇప్పుడు మామూలు వాళ్ళు అలా మాట్లాడుకున్నారు, చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు మాట్లాడారు, ఏదో కక్కుర్తి పడ్డారు, వ్యూవర్షిప్ కోసం కక్కుర్తి పడ్డారంటే అనుకోవచ్చు. మెయిన్ శాటిలైట్ ఛానల్స్ కూడా ఇలా మాట్లాడుతుంటే సాక్షాత్తు ఒక మహిళ ఆత్మమ్మానికి దెబ్బ తగిలే విధంగా మాట్లాడుతున్నారు అంటే ఏమనుకోవాలి? అసలు త్రిష ఏం చేసింది? ఎందుకు ఈ త్రిష అనే ఒక బూచిని చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? వీళ్ళు చేస్తున్నారని చెప్పి వేణుస్వామి చేశాడని ఇంకొకళ్ళు చేస్తారు. అసలు ఎందుకు వేణుస్వామికి ఏంటి అవసరం? అసలు ఏదైనా ఒక గట్టి సెక్షన్ ద్వారా కేసు పెడితే కానీ ఇట్లాంటి వాళ్ళు దారికి రారు. పైగా ఇంకోటి ఏంటంటే నవ్వు వస్తుంది, ఆ ఎర్ర బట్టలు ఒకటి కట్టుకుంటాడు, నేను పూజలు చేస్తాను అంటాడు, నాకేదో మహత్యాలు ఉన్నాయి అంటాడు. మరి అశూరెడ్డికి కూడా ఈయనేగా పూజలు చేశాడు. మరి అశూరెడ్డి రేపు ఎల్లుండు అరెస్ట్ కాబోతుంది, కరకటాలు లెక్క పెడుతుంది అశూరెడ్డి వాళ్ళ అమ్మ కూడా. అసలు నీ జాతకాల్లో అంటే నీ దగ్గరే అంత మహత్యం ఉంటే వాళ్ళకి అసలు మీరు చేసే తప్పని ఎందుకు చెప్పలేకపోయావు? జాతకాలు కుదిరి అని చెప్పాడుగా. అవును, జాతకాలు కుదిరి అని చెప్పాడు. పెళ్లి సంగతి దేవుడు ఎరుగు, జైల్లో కూర్చోబోతున్నారు. అసలు నువ్వు ఇంతకుముందు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పావు, ఇక్కడ కేసీఆర్ గెలుస్తాడని చెప్పావు. అసలు ప్రభాస్ యొక్క నక్షత్రము 2 సార్లు వేరువేరు నక్షత్రాలు చెప్పాడు, రాసులు వేరువేరు రాసులు చెప్పాడు. ఒకసారి ఒక రాశి, ఒకసారి ఒక రాశి. అది ఈయన గొప్పతనం. సరే, ఇక్కడతో ఆగకుండా ఏదో పక్కనే ఉన్నాడు, హైదరాబాద్ పక్కనే ఉంది తమిళనాడు, ఇక్కడ వరకు ఏదో ఆ సినిమా వాసన వచ్చి చెప్పాడులే అనుకుంటే వెస్ట్ బెంగాల్ దాకా వెళ్ళిపోయాడు మహానుభావుడు. వెళ్ళిపోయి దీది ఇంకా సీఎం అవదంట. దీది సీఎం అవుద్దని వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అనుకోవట్లా, దీది కూడా అనుకోవట్లా. ఇప్పటికే ఆమెకు వయసు అయిపోయింది,
ఇంకో 5 ఏళ్ళు ఆమె ఆగి నేనే సీఎంని అంటే ఊరుకుంటారు ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళు. ఇప్పుడు నరేంద్ర మోడీని అంటే ఆ పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మామూలుగా 75 సంవత్సరాలకి రిటైర్ కావాలి లెక్క అయితే. అవును. అయితే ఆ రూల్ కూడా మార్చేశారు. సరే అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం అనుకోండి. అద్వానీకి ఒక రూలు, ఆయనకు ఒక రూలు పెట్టుకున్నారు. సరే వాళ్ళ చావు ఏదో వాళ్ళు చేస్తున్నారు అనుకోండి. మరి అసలు నీ దీదీ సంగతి నీకు ఎందుకు? అసలు రాష్ట్రపతి పరిపాలన వస్తుందంట. ఇవన్నీ చూస్తే ఎట్లా ఉంది అంటే ఈ సందర్భంగా ఇవన్నీ కూడా పరిస్థితుల్ని అంచనాలు వేసి మాట్లాడడానికి ఎర్రబట్ల వేసుకోవక్కర్లా, ఓ మాదిరిగా మహత్యాలు ఉన్నాయని కూడా చెప్పుకోవక్కర్లా, కామాఖ్య దేవాలయం పేరు చెప్పక్కర్లా పొద్దాక. కానీ ఎవరికైనా సరే కాస్త రోజువారీ రాజకీయాలను ఫాలో అయ్యేవాళ్ళు ఎవరైనా సరే ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది చెప్పగలుగుతారు. ఈ మాత్రానికి నువ్వు ర్యాండమ్గా అయ్యే విషయాలను పట్టుకొని ఇంకా అదే ఇదంతా నా ప్రతిభే, అసలు నా మెదడులో వచ్చిన ఆలోచనలు ఈ ప్రపంచంలో ఇంకెవరికి భూప్రపంచంలో రాలేదు అనేంత ఉద్దేశంలో వేణుస్వామి చెప్తున్నాడు అంటే అసలు ఈ వేణుస్వామి ఇంత అయ్యాడు చూసారా, ఇంత చేసిన జనాలను అనాలి. అసలు నమ్ముతున్నారు చూసారా వీళ్ళని అనాలి. ఎన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యాడండి. అతను ఫెయిల్యూర్స్ ఎక్కడన్నా చెప్పుకుంటాడా? ఏదైనా బాగుంటే మటుకు అది దాని గురించి చెప్తాడు. అసలు ఆ మధ్య నేను అసలు జాతకాలు చెప్పను అన్నాడు, మళ్ళీ ఏం పోయే కాలం వచ్చిందో చెప్తున్నాడు. అసలు నిజంగా జాతకాలు నిజంగా జ్యోతిష్య శాస్త్రంలో వాళ్ళు నిజంగా అది కూడా ఒక శాస్త్రం అని నమ్మితే ఆ శాస్త్రం తెలిసిన వాళ్ళు జనరల్గా ఏమంటారంటే నేనైతే నమ్మను నమ్మేవాళ్ళు అసలు జ్యోతిష్యాలు చెప్పరంట. అది కూడా కాకుండా ఒక మనిషిలో ఈ జ్యోతిష్యం చెప్పటం వల్ల అతనిలో ఒక ఆత్మస్థైర్యాన్ని పెంచేలాగా ఉండాలి. ఓకే, అది అతనికి ఉపయోగపడగలిగారు. నువ్వు చెప్పే మాటలు అతనికి ఉపయోగపడాలి. అంతేగాని ఈ పెళ్లి పెటాకులు అయిపోద్ది, ఈ ప్రభుత్వం కూలిపోద్ది, అంతే ఏదో అంటారే శుభం పలుకమ్మ పెళ్లి కూతురా అంటే పెళ్లి కొడుకు సచ్చినోడు ఎక్కడుంది అందంట. అందుకని వేణుస్వామి అనబడే ఒక దొంగ బాబా అనుకోండి, జ్యోతిష్యుడు అనుకోండి, ఏమన్నా అనుకోండి, అతను ఈ విధంగా మాట్లాడటం అనేది ఏ మాత్రం సబబైన విషయం కాదు. ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది, అసలు అతను సినిమా యాక్టర్ల గురించి చెప్తాడా లేకపోతే ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆయన చెప్పుకుంటాడా అనేది వేరే విషయం. కానీ ఇలా తెగబడిపోయి రాజకీయాల గురించి కూడా మాట్లాడే హక్కు అతనికి లేదు. పైగా నీ దగ్గరకు వచ్చి నిన్ను జ్యోతిష్యం అడిగితే నువ్వు జ్యోతిష్యం చెప్పటం వేరు, నువ్వు ఓపెన్గా అందరికీ చెప్పటం వేరు. ఇప్పుడు ఈ జ్యోతిష్యం అనేది కూడా పూర్తిగా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాల్సిన విషయం. అసలు నువ్వు ఎందుకు పబ్లిక్లో మాట్లాడుతున్నావు? నీకు ఈ పాపులారిటీ పిచ్చి ఏంటి? ఈ పాపులారిటీని బట్టి ఈ పద్దాక వార్తల్లో వస్తే జనాలు కూడా ఎక్కువ నీ దగ్గరకు వస్తారు. నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది సార్, నేను బండి ఎప్పుడు కొనుక్కుంటాను సార్, నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది సార్, పెళ్ళి అయ్యాక మగపిల్లోడు ఎప్పుడు పుడతాడు సార్, ఆ మగపిల్లోడు ఐఏఎస్ అవుతాడా, ఐఐటి అవుతాడా, ఐఐటిలో సీట్ వస్తుందా, ఈ అడగటానికి అడిగే పిచ్చోళ్ళు ఉన్నారు, చెప్పే బందర పిచ్చోడు ఉన్నాడు, కథ నడుస్తుంది ఇట్లా. కానీ ఏది ఏమైనప్పటికీ ఆయన అన్నిట్లో తానై రావటం మటుకు చాలా దురదృష్టకరం. రాజకీయాల గురించి మాట్లాడటం, విజయ్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాకుండా ఒక శక్తిగా మారి అన్ని సీట్లు సింగిల్ హ్యాండెడ్గా పార్టీ పెట్టిన 2 సంవత్సరాలు తెచ్చుకోగలిగాడు. అసలు అంతకంటే నిజంగా జాతకమంతుడు ఉంటాడు ఇంకోడు? అసలు నిజంగా జ్యోతిష్యమే ఉందనుకుంటే ఇంతకంటే మహర్జాతం ఎవరికి ఉంటుందండి? పైగా ఇంకొకటి, త్రిష వల్ల ఇదంతా జరుగుతుంది అని చెప్పటం. పాపం ఆ పిల్ల బతికేదా, పిల్ల బతుకుతుంది. అందుకని ఎవరికైనా సరే గౌరవప్రదమైన కాని మాటలు మాట్లాడటం కావచ్చు, అవమానకరమైన మాటలు మాట్లాడటం కావచ్చు, అలాగే వాళ్ళల్లో ఉన్న ఉత్సాహాన్ని చంపేసే మాటలు కానీ, ఆత్మవిశ్వాసం కోల్పోయే మాటలు కానీ మాట్లాడటం మటుకు ఎవరికి హక్కు లేదు. ఇది చెప్పదలుచు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.